హలో ఫ్రెండ్స్, ఎక్సెల్‌లో పర్సెంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో 3 వేస్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎక్సెల్‌లో ఎక్కువగా యూజ్ అయ్యే 3 షార్ట్‌కట్స్ నేర్చుకుంటారు. సో, లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి? మార్క్స్ ఆబ్టెయిన్డ్ బై మాక్స్ మార్క్స్. సో, మాక్స్ మార్క్స్ అనేవి ఇక్కడ అందరికి 600 వచ్చినాయి. అసలు ఈ 600 అనేది ఎలా వచ్చినాయి అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఉంది. ఇది 10 స్టూడెంట్స్ మాక్ లిస్ట్. ఇక్కడ ప్రతి స్టూడెంట్‌కి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్ కాబట్టి సో 6 ఇంటూ 100 600 మార్క్స్ వచ్చినాయి. మరి మార్క్స్ ఆబ్టెండ్ ఎలా వస్తుంది? మార్క్స్ ఆబ్టెండ్ అంటే ఏంటంటే 6 సబ్జెక్ట్స్‌లో మనకు వచ్చిన మార్క్స్ మొత్తాన్ని మనం మార్క్స్ ఆబ్టెన్ అంటాం. అంటే టోటల్ ఇక్కడ చూడండి, తెలుగు మార్క్స్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో మనకి ఎన్నైతే మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్‌ని మనం ఏం చేయాలి? టోటల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హారికకి 6 సబ్జెక్ట్స్ వచ్చిన మార్క్స్ అనేది మనం టోటల్ చేద్దాం. సో, టోటల్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్సెల్ ఏదైనా ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్‌తో స్టార్ట్ చేయాలి. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్. ఓపెన్ బ్రాకెట్ అంటే తెలుసు కదా మీరు. షిఫ్ట్ పట్టుకొని 9 ప్రెస్ చేస్తే మనకి ఓపెన్ బ్రాకెట్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మీరేం చేస్తారంటే తెలుగు నుంచి సోషల్ వరకు హైలైట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ సెల్స్ యొక్క రేంజ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో, క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయండి. హారిక ఎన్ని మార్క్స్ అనేది ఆబ్టైన్ అయిందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో, రిమైనింగ్ స్టూడెంట్స్ కోసం మీరేం చేస్తారంటే డబుల్ క్లిక్ చేయండి, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ విధంగా మనం టోటల్ చేయొచ్చు. సో, టోటల్ చేయడానికి ఇంకో షార్ట్ కట్ ఉందండి. ఆ షార్ట్ కట్‌తో ఎలా చేయాలో చూద్దాం. కీబోర్డ్‌లో ఆల్ట్‌కి ప్రెస్ చేసి ఈక్వల్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ 600 కూడా టోటల్ అవుతుంది. ఎందుకంటే ఇది J4. మనకి ఎక్కడి వరకు రావాలండి? సోషల్ వరకే రావాలి. అంటే I4. I4 వరకే కావాలి కాబట్టి జేని రిమూవ్ చేసి నేను ఐ ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి వరకు సెలెక్ట్ అయిందో చూడండి. తెలుగు నుంచి సోషల్ వరకే సెలెక్ట్ కావాలి. అంటే నేను D4 నుంచి I4 మాత్రమే సెలెక్ట్ కావాలనుకున్నాను. మనకు సెలెక్ట్ అయిందంటే ఇలా కనిపిస్తుందండి. మీకు ఇంకో రెక్టాంగిల్ కనిపించింది కదా! అలా కనిపిస్తుంది. ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయండి. ఓకే. అర్థమైంది కదా! సమ్ చేయాలంటే ఆల్ట్ ఈక్వల్ అనేది ప్రెస్ చేయండి కీబోర్డ్‌లో. సో, రిమైనింగ్ వాల్యూస్ కోసం డబుల్ క్లిక్ అనేది చేయండి. బట్ మన మెయిన్ గోల్ ఏంటండి? ఆబ్టైన్ మార్క్స్ కాదు కదా! పర్సెంటేజ్. పర్సెంటేజ్ చేయాలంటే ఏం చేయాలి? ఏ ఫార్ములా అయినా ఎక్సెల్‌లో ఈక్వల్‌తో స్టార్ట్ చేయాలి. ఈక్వల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్టైన్ మార్క్స్ బై మాక్స్ మార్క్స్ ఇంటూ 100. మనకు పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 టైప్ చేసి ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయండి. సో, 69% వచ్చింది. రిమైనింగ్ స్టూడెంట్స్ పర్సెంటేజ్ కోసం డబుల్ క్లిక్ అనేది చేయండి. ఓకే. సో, ఇక్కడ చూసారా 69 ఉంది. ఇక్కడ 69.166 ఉంది. చాలా ప్లేస్‌లో మనకి డెసిమల్ ప్లేసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా డెసిమల్ ప్లేసెస్ ఎక్కువగా కనబడకుండా ఓన్లీ 2 డెసిమల్ ప్లేసెస్ కావాలంటే మనం ఏం చేయాలండి? హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ చూడండి, నంబర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ నంబర్‌లో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంక్రీజ్ డెసిమల్ ఉంటుంది అండ్ డిక్రీజ్ డెసిమల్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే డిక్రీజ్ డెసిమల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మనకి డిక్రీజ్ అయితే, ఇంక్రీజ్ అయితే. ఇలా డిక్రీజ్, ఇంక్రీజ్ కాకుండా దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. అది ఎలా అప్లై చేయాలో చూద్దాం. నేను పర్సెంటేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఫార్మాట్ అప్లై చేద్దాం. నంబర్ ఫార్మాట్‌కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ 1 అనేది ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి 2 డెసిమల్ నంబర్స్ అనేది వస్తాయి. సో, మెథడ్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. మెథడ్ నెంబర్ 2లో ఏంటంటే నాకు ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ అనేది రావాలి. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ రాలేదు చూసారా? బట్ నాకు ఇక్కడ ఏంటంటే పర్సెంటేజ్ సింబల్ రావాలి. పర్సెంటేజ్ సింబల్ రావాలంటే మనం ఇంకొక ఫార్ములా అప్లై చేయాలి. అదెలా అప్లై చేయాలో చూద్దాం. ఈక్వల్ టు మార్క్స్ ఆబ్టైన్డ్ బై మాక్స్ మార్క్స్. ఇంతకుముందు ఇంటూ 100 అనేది టైప్ చేసాం. బట్ ఈ మెథడ్‌లో మనం ఇంటూ 100 టైప్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా 0.69 వచ్చింది. రిమైనింగ్ స్టూడెంట్స్ పర్సెంటేజ్ కోసం డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతి పర్సెంటేజ్ 0తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో, హోమ్ ట్యాబ్‌లో పర్సెంటేజ్ సింబల్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి పర్సెంటేజ్ వస్తుంది. మెథడ్ నెంబర్ 3. ఈ మెథడ్ నెంబర్ 3లో మనం హోమ్ ట్యాబ్‌కెళ్ళి పర్సెంటేజ్ అప్లై చేయకుండా పర్సెంటేజ్ అప్లై చేయడానికి షార్ట్ కట్ ఉంది. అది చూద్దాం. పర్సెంటేజ్‌కి ఇంతకుముందు ఏ ఫార్ములా అయితే అప్లై చేసామో, అంటే మెథడ్ నెంబర్ 2లో ఏ ఫార్ములా అయితే అప్లై చేసామో ఆ ఫార్ములా అప్లై చేయండి. ఎక్సెల్‌లో ప్రతి ఫార్ములా తోనే స్టార్ట్ అవుతుందండి. ఈక్వల్ టు మార్క్స్ ఆబ్టైన్డ్ బై మాక్స్ మార్క్స్. మాక్స్ మార్క్స్‌నే మనం టోటల్ మార్క్స్ కూడా అనొచ్చు. ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయండి. ఎంటర్ కీ అప్లై చేస్తే ఏమొచ్చింది? మెథడ్ 2లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ వచ్చింది. రిమైనింగ్ స్టూడెంట్ పర్సెంటేజ్ కోసం మనం ఏం చేస్తాం? డబుల్ క్లిక్ అనేది చేస్తాం. పర్సెంటేజ్ అప్లై చేయడానికి కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటంటే మీరు కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ 5 అనేది ప్రెస్ చేయండి.
ఆటోమేటిక్‌గా మనకు పర్సెంటేజ్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా మనం ఎక్సెల్‌లో పర్సెంటేజ్ అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. సో, షార్ట్ కట్స్ గుర్తున్నాయి కదా! నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. సమ్ చేయాలంటే మీకెక్కడైతే సమ్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆల్ ప్లస్ ఈక్వల్ అనేది ప్రెస్ చేయండి. నంబర్ ఫార్మాట్ కావాలంటే కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ 1 అనేది ప్రెస్ చేయండి. అంటే సింబల్ కావాలంటే కీబోర్డ్‌లో కంట్రోల్ షిఫ్ట్ 5 అనేది ప్రెస్ చేయండి. 3 మెథడ్స్‌లో మీకు ఏ మెథడ్ అయితే నచ్చిందో ఆ మెథడ్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై.